హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి ఆహాలో తెలుగులో రిలీజ్ అయిన పారిజాత పర్వం, స్టారింగ్ చైతన్యరావు, సునీల్ అండ్ శ్రద్ధ దాస్, ఇంకా చాలా మంది లీడ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. మూవీ థియేటర్లో రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలియదు, బికాస్ ఆఫ్ ప్రమోషన్స్ అని కూడా అనుకోవచ్చు. బట్ ఎనీవేస్ ఓటీటీలో రిలీజ్ అయ్యాక మూవీ చూస్తే ఇప్పుడు అర్థమైంది మూవీ ఎందుకు పోయింది అని చెప్పేసి. టోటల్ మూవీ అంతా కూడా డల్గా ఉంటుంది ఫ్రమ్ స్టార్టింగ్ టు టిల్ ఎండ్ ఆఫ్ ద మూవీ. ఇంకా సెకండ్ హాఫ్ అయితే పిచ్చిలేస్తుంది అనుకోండి, ఎందుకు మూవీ స్టార్ట్ చేసామా చూద్దాం అని చెప్పేసి అనిపిస్తుంది. సో కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్లో వైల్ వాచింగ్ ద మూవీ. అండ్ మూవీ స్టోరీ అంతా కూడా ఒక పక్క కిడ్నాప్ అండ్ ఇంకొక పక్క సినిమా వెనకాల ఉండే కష్టాల గురించి అయితే ఉంటుంది. ఈ రెండు కలిపి తీస్తారు ఈ సినిమా అంతా కూడా. అండ్ సెకండ్ హాఫ్లో ఈ మూవీ పోర్షన్స్ వచ్చినప్పుడల్లా మెయిన్ థీమ్ అయిన వాళ్ళ కిడ్నాప్ని మర్చిపోతారు. సో ఇలా చాలా అంటే చాలా వీక్ పోర్షన్స్ అయితే ఉన్నాయి సినిమా అంతా కూడా. అండ్ మూవీలో చైతన్యరావు గారి క్యారెక్టర్ మనం కీడాకోలలో చూసినట్టు అనిపిస్తుంది దాదాపు. మూవీ జోనర్ వచ్చేసి కామెడీ థ్రిల్లర్. అండ్ మూవీలో వర్కౌట్ అయింది కూడా ఓన్లీ కామెడీ ఒక్కటే. అండ్ థ్రిల్లర్ విషయానికి వస్తే అట్లీస్ట్ బీజిఎం పరంగా అయినా కొంచెం కనెక్ట్ అయ్యి చూద్దాం అనుకుంటే బీజిఎం కూడా అసలు సెట్టే కాలేదు అండ్ నచ్చలేదు కూడా. ఇంకా పచ్చిగా చెప్పాలంటే వైవ హర్ష గారి ఫన్ ఒకటి పాజిటివ్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం, అది ఒక్కటి మూవీకి ఒక రకంగా సేవియర్ అని కూడా అనొచ్చు. అండ్ చాలా యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్ తగ్గట్టు అసలు సూట్ అవ్వలేదు అనిపించింది, లైక్ సునీల్. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే చైతన్యరావు గారు డిడ్ ఏ గుడ్ జాబ్. అండ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసి జస్ట్ బిలో యావరేజ్. అండ్ ఒకవేళ మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.